కొందరికి నెత్తికెక్కిన పొగరు ఎట్లా దారుణాలకు దారితీస్తుందో చూపిస్తున్న హైదరాబాద్లో ఒక అన్యాయమైన ముచ్చట వెలుగులోకి వచ్చింది. మొన్ననే రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్న అఖిల్ రాజు గుర్తున్నాడు కదా. ఈ హీరో ఇప్పుడు రియల్ లైఫ్లో విలన్ లెక్క మారిపోయిండు. ఒక డెలివరీ బాయ్ మీద దారుణంగా దాడి చేసిండు. అసలు ముచ్చట ఏంటంటే గీ అఖిల్ రాజు ఆన్లైన్లో ఏదో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడంట. పాపం డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ పట్టుకొచ్చిండు. ఆర్డర్ తప్పుగా వచ్చిందని ఆ హీరో గారికి ఎక్కడలేని కోపం వచ్చింది. అంతే కస్టమర్ ఈజ్గాడ్ అనే ముచ్చట మర్చిపోయి ఆ డెలివరీ బాయ్ తోటి లొల్లికి దిగిండు. ఇంతలోనే ఆ హీరో గారి కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చిర్రు. ఆ డెలివరీ బాయ్ చెప్తున్న మాటలు వినకుండా హీరో తల్లి అతని ముఖం మీద ఉమ్ము వేసి ఘోరంగా అవమానించిందంట. సదరు డెలివరీ బాయ్ బయటపడి మెట్ల మీదకించి కిందికి పోతుంటే హీరో అఖిల్ రాజు అతన్ని కొట్టడానికి కుక్క లెక్క మీదికి దూకిండంట. గింతే ఆ డెలివరీ బాయ్ ఇదంతా తన ఫోన్లో రికార్డ్ చేయబట్టే గీ హీరో గారి భాగవతం అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాలల్లా పెద్ద పెద్ద నీతులు చెప్పినోళ్ళు బయట కష్టపడి బతికేటోళ్ళ మీద గింత అహంకారం చూపిస్తారా అంటూ నెటిజన్లు అఖిల్ రాజు పైన మస్తుగానే ఉమ్మేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు గట్టిగానే బుద్ధి చెప్పాలని జనాలు కూడా కోరుకుంటున్నారు.